ఈ రోజున నేషనల్ యూత్ డేని నేషనల్ యూత్ డేని మన భారతదేశం అంతా కూడా జరుపుతూ ఉన్నాం. దీనికి గల కారణం ఏంటి అంటే ఈ రోజున స్వామి వివేకానంద గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ఈ యొక్క నేషనల్ యూత్ డేని మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. స్వామి వివేకానంద గారి యొక్క ఉపన్యాసాల వల్ల వారు ఇచ్చినటువంటి స్పీచెస్ వలన యువత అనేటి భారతదేశంలో ఉన్నటువంటి యువత చైతన్యం అవడం జరిగింది సందర్భాన. అందుకోసం వారి యొక్క జన్మదినోత్సవాన్ని నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. వారు 12 జనవరి 1863లో 12 జనవరి 1863 సంవత్సరంలో వారు జన్మించడం జరిగింది. వారు మరణించినటువంటి తేదీ 4 జూలై 1902గా మనం చెప్పుకోవచ్చు. వారి యొక్క స్వామి వివేకానంద గారి యొక్క ముందు పేరు ప్రీవియస్ నేమ్ వచ్చేసి నరేంద్రనాథ్ దత్త గారు. వీరు అనేక సంస్థలను కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. చూసుకున్నట్లయితే వీక్షిత్ యువ, వీక్షిత్ ఇండియా అండ్ రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠం అండ్ వేదాంత సొసైటీ ఆఫ్ న్యూయార్క్ అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది స్వామి వివేకానంద గారు. అదేవిధంగా భారతదేశం నుంచి ప్రతినిధిగా అమెరికా దేశంలో చికాగో ప్రాంతంలో జరిగినటువంటి వరల్డ్స్ రిలీజియన్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యి ఆ దేశ ప్రజలను కాకుండా ప్రపంచం దేశాలలో ఉన్నటువంటి ప్రజలను తన యొక్క స్పీచ్తో ఆశ్చర్యపరిచే విధంగా స్పీచ్ని ఇచ్చినటువంటి వ్యక్తిగా మనం స్వామి వివేకానంద గారిని గుర్తు చేసుకోవచ్చు.